ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీలత రామలక్ష్మి ముందు మారిపోయినట్టు నటిస్తూ రామలక్ష్మిని సీతాకాంత్ని చంపేయడానికి ప్లాన్ చేస్తుంది. శ్రీలత వేసిన ప్లాన్ ని రామలక్ష్మి తెలుసుకుని తనని తాను కాపాడుకోగలుగుతుందా లేదా అనేది మనం ఎపిసోడ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. రామలక్ష్మి శ్రీలతను ఎవరంటే ఇష్టమో అని అడిగిన ప్రశ్నలన్నిటికీ సందీప్ ఇష్టమని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే అంటే నీకు సందీప్ తప్ప ఇంకెవ్వరూ ఇష్టం లేదని నాకు అర్థమైంది అత్తయ్య అని అంటుంది. శ్రీలత అయితే తనని తాను కప్పిపుచ్చుకోవడం కోసం అలా కాదు రామలక్ష్మి, ఎలాగైనా సందీప్ నా కన్న కొడుకు కదా అందుకని అలా చెప్పానని చెప్తుంది. చూడండి అత్తయ్య, మీరు నిజంగా మారితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కానీ మారినట్టు నటిస్తే మాత్రం నీ ఇంట్లోనే నిన్ను పని మనిషిగా చేసిన దాన్ని నా సంగతి తెలుసు కదా, ఒకసారి గతంలోకి వెళ్ళి గుర్తుకు చేసుకోండి అని చెప్తుంది. కానీ రామలక్ష్మి మాత్రం శ్రీలత మారిందా మారలేదా అన్న కన్ఫ్యూషన్ లోనే ఉంటుంది. ఇక సందీప్ అయితే రూమ్ లో కూర్చొని ఉంటే శ్రీవల్లి సందీప్ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. సందీప్ రిలాక్స్డ్ గా కూర్చొని అబ్బా ఎంత హాయిగా ఉంది ఇప్పుడు అని అంటాడు. నేను కాళ్ళు నొక్కుతున్నాను కదా అందుకే హాయిగా ఉంది అని వల్లి అనడంతో ఎహే నువ్వు కాళ్ళు నొక్కుతున్నందుకు కాదు నేను చెప్పేది, నందిని ఆఫీస్ నుంచి వెళ్లిపోయింది కదా ఆ విషయం తలుచుకుంటే నా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది అని చెప్తాడు. శ్రీలత సీరియస్ గా అక్కడికి రావడంతో వల్లి అయితే అడుగుతుంది, ఏంటత్తయ్య ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నారు, అంతలోపల ముఖమేంది అలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీలత అయితే నేను ఎంతగా నటించినా కూడా రామలక్ష్మికి అనుమానం ఎలా వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇక నటించడం నా వల్ల కాదు సందీప్, నేను ఒక డిసిషన్కి వచ్చేశాను, రామలక్ష్మిని సీతాని చంపేయాలని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని చంపేసి తర్వాత ఆస్తి మన చేతికి దక్కించుకుంటే మనలా మనం బ్రతకొచ్చు, ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు అని సీతని రామలక్ష్మిని చంపేయాలని మాట్లాడుకుంటారు వాళ్ళు. బాగా ఆలోచించే చెప్తున్నావా అమ్మా అని సందీప్ అడగడంతో బాగా నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు నా పుట్టినరోజుని సీత అందరినీ బయటకు తీసుకెళ్తున్నాడు కదా, ఆ ముహూర్తానికే వాళ్ళని చంపేయడానికి ప్లాన్ చేశాను. ఇక వాళ్ళు తిరిగిరారు, మనం మాత్రమే తిరిగి వస్తామని చెప్పి వాళ్ళిద్దరిని చంపడానికి శ్రీలత అయితే ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతుంది. మరుసటి రోజు పొద్దున్నే అందరూ రెడీ అయ్యి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అందరూ సీతను అడుగుతూ ఉంటారు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పమని అడుగుతూ ఉంటే తను మాత్రం వెళ్తున్నారు కదా చూస్తారు కదా మీరే, చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అని ఎవ్వరికి చెప్పకుండా తీసుకెళ్తూనే ఉంటాడు. వల్లి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా బంగారు నగలే గిఫ్ట్ గా ఇచ్చే బావగారు ఇక ఎంతో ఇష్టమైన వాళ్ళ అమ్మగారి బర్త్డే అంటే ఇంకా ఎంత గ్రాండ్ గా చేస్తాడో, నగల షాపునే కొనేస్తాడేమో అని వల్లి చెప్తూ ఉంటుంది. ఇలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు ఒక చోట ఆగుతుంది. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక వల్లి అయితే ఏంటి బావగారు ఏదో షాపింగ్ మాల్ కు తీసుకెళ్తాడనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి ఆపాడేంటి, ఇక్కడ ఏమున్నాయని అని వల్లి అంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటాడు, ఈ పుట్టినరోజు నీ జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుందమ్మా అని కళ్ళు మూసుకొని వాళ్ళమ్మ కళ్ళు మూసిపెట్టి తనని తీసుకెళ్తూ ఉంటాడు. కొద్ది దూరం తీసుకెళ్లి చెయ్యి తీసేస్తే ఎదురుగా శ్రీలత చారిటబుల్ ట్రస్ట్ అని బోర్డు కనిపిస్తుంది. నీ పుట్టినరోజున నీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించానమ్మా, నువ్వు అందరి గుండెల్లో బ్రతికే ఉండాలని ఇలా చేశానని సీతాకాంత్ చెప్తాడు. ఇక అందరూ మెచ్చుకుంటారు. నేను పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తాను, మీరెళ్ళి గదులన్నీ చూడండి అని సీతాకాంత్ చెప్పడంతో అందరూ ఆశ్రమం చూడడానికి వెళ్తారు. కానీ సందీప్ శ్రీలత వల్లీలు మాత్రం సపరేట్ గా వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తంతా ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే రేపు మన చేతికి ఏమొస్తుందమ్మా అని సందీప్ అంటూ ఉంటాడు. మీకేం పర్వాలేదు అత్తయ్య గారు, ఆస్తి లేకపోయినా మీరు ఈ ఆశ్రమంలోనే హ్యాపీగా ఉండిపోవచ్చు, కానీ మేమే ఎటు వెళ్లాలో తెలీదు అని వల్లి అంటుంది. మీకు ఆ అవసరం రానివ్వను, ఈ రోజే రామ సీతల్ని చంపడానికి మనుషుల్ని పురమాయించాను, వాళ్ళు ఈ పాటికే వచ్చేసుంటారు అని శ్రీలత చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వచ్చిన ధన అయితే ఆ మాటలు విని దగ్గరకొచ్చి ఏంటి అత్తయ్య గారు చంపాలి అని అంటున్నారు, ఎవరిని అని అడుగుతాడు. శ్రీలత సందీప్ కి సైగ చేస్తుంది చెప్పొద్దు అన్నట్టుగా. ఇక సందీప్ ఆ మాటని కవర్ చేస్తూ ఏం లేదు బావగారు, డబ్బు లేకపోతే ఆశల్ని చంపుకొని బ్రతకాలి కదా అని చెప్తున్నానంతే అని అంటాడు. ఇక ధనా కూడా అవును నిజమే కదా అని అంటూ ఉంటాడు. అందుకే మేం ఏం చేసినా ఎదురు మాట్లాడొద్దు అని శ్రీలత ధనాతో చెప్తూ ఉంటుంది.